ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో వివిధ వినాయక మండపాల వద్ద ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీ రోడ్లోని స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద, గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. दाता आधातृणां भुवनस्पतिर्देव सवितारमहिमादिशाहं इमं विघ्नमस्विनोभा बृहस्पतिर्देवताः पान्तु यजमानं निर्धातु आनन्द दिव्य मंत्र బాబన్నా అజయ్ ఇటు ఇటు అజయ్ ఇట్రా ఇట్రా ఇటు ఇచ్చేవరకరా. ఓకే నెక్స్ట్ గాంధీ రోడ్లో స్వర్ణకారుల అసోసియేషన్ వారి వినాయకుడి దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత గాంధీ రోడ్లో ఉన్న వినాయక స్వామి గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆశీస్సులు కూడా తీసుకునేందుకు ఇక్కడికి రావటం ఒక ఆనవాయితీగా బాగుంట కుటుంబం ఉన్నది. స్వర్ణకారులందరూ కూడా ఎంతో కష్టపడి వారి వృత్తిలో వాళ్ళు చేయగలిగినన్నీ కూడా కార్యక్రమాలను కూడా చేస్తూ వినాయక చవితి అనేది పెద్ద పండుగ కూడా వారు చేస్తున్న బట్టి వారికి మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుతున్నాను. వినాయక స్వామి వారందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా వారి అందరికీ ఆ కుటుంబాలందరికీ కూడా వారిని ఆశీర్వదించమని కూడా మాగుంట వినాయక పూజకి వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ శంకరాచార్య గారిని ఈశ్వరభాగోత్తమస్య సుభాషాణానక్షత్రస్య భగవంత శ్రీనివాసనామదేశస్య ధర్మపత్న్యాః సుభాభాద్రానక్షత్రజాతస్య ఉత్తానతానామదేశస్య ధర్మమాణ సుభాషాణానక్షత్రజాతస్య రాఘవనామదేశస్య ధర్మభాగమాణాక్షేమస్తేర్య వీరవిలాభ్యాయ ఓం బాలచంద్రాయ ఓం పలపు వెంకటేశ్వర గారు, పిఎస్ బాబు గారు, ఆదిమూల సుబ్బారావు గారు, ఇంకొక క్షణాల్లో నమో నమః. మీరు దయచేసి మన ఈరోజు మన పూజా కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యులు, ఎందుకంటే సార్ ఐదోసారి పార్లమెంట్ సభ్యులు, వారికి స్వాగతం సుస్వాగతం. ఓం స్వామినః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః.
माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः तस्य पुत्रस्य शरीर संपूर्ण आयुरारोग्य प्राप्त्यर्थं पुत्रस्य जनरञ्जक परिपालन योग्यता प्रसिद्धं स्वामिनः विशेषराय नमः पार्वती प्रियनंदनाय नमः గారు కావేపల్లి శ్రీనివాస్ గారు అందరూ పైకి రావాలి సదా రాము గారు శంకరాజ్ రాంబాబు గారు సార్ రాంబాబు గారు పైకి రావాలి సార్ అదేవిధంగా మన కావ్య మన బంగారు ఫోటోలో చెప్పబోయే ఎందుకంటే మనమే పోస్ట్ వీళ్ళంతా గెస్టులు ఇప్పుడు మన గౌరవ సభ్యులందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగా దానం చేయవలసిందిగా ఏకదంతాయ విఘ్న వినాశినే శివసురాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః జై బోలో గణేశ్ మహారాజ్ ఇందాక ఎంపీ గారు వచ్చారు ఆయన కొన్ని కాలం వల్ల నిలుపు నిలాసి పూజ చేసుకుని వెళ్ళారు అదేవిధంగా ఈరోజు మన కోసం అక్కడ ఎంత పనుల్లో కూడా ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ఇక్కడికి రావాలి గాంధీలోకి రావాలనే ఒక ఆకాంక్షతోటి జనార్దన్ గారు ఎంతో శ్రమతో కూడి చాలా పడుతుంది అక్కడ అందరూ ఆకుల శ్రీనివాస గారు నాన్న డల్లా సత్యనారాయణ గారు రంగసాయి గారు మా అసోసియేషన్కి ఫస్ట్ నుంచి వెన్నుదలుగా ఉంది అంటే వెన్నట్టు నాయకుడు నరేష్ యూత్ బ్యాంక్ అందరూ గణేష్ పురుషు హరీష్ సార్ దాని మీద స్పెషల్ మీరు చెప్పాలి సార్ ఏముందో దాని మీద చెప్పాలి మీకు మీరు ఎప్పుడు యువకులు కావాలనుకుంటాం కాబట్టి మీకు యువకులు ఇస్తున్నాం అందరూ మీకు పురుషులు అందరూ సీనియర్ అందరూ పెద్దలు పై పక్కన అందరూ వాళ్ళు తీసుకుంటారు బాయ్ అదేవిధంగా ఇంకొక ఎన్నో ఎమ్మెల్యే గారు వచ్చి తర్వాత బుజ్జి గారికి కూడా సన్మానం అవుతుంది. గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ముందు స్వర్ణకారుల అసోసియేషన్ వారి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి మాగుంట కుటుంబం రావడం అనేది దాదాపు 34 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. గాంధీ రోడ్డుకి మాగుంట కుటుంబానికి ఉన్న సత్సంబంధాలు ఇటువంటి మీకు అందరూ కూడా తెలిసిన విషయం అండి. స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారు కూడా వస్తున్నారు. నాకు నెల్లూరులో వేరే కార్యక్రమం ఉన్నందువల్ల నేను చాలా హడావిడి చేశాను. అందరినీ ముందు మన్నించమని ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను. నేను అందరూ ఉండి మన సోదరులు దామచర్ల జనార్దన్ గారి శాసనసభ్యులు గారికి వినాయక స్వామిని ఆశీస్సులు కూడా ఇప్పించి ఆయన కూడా తగు రీతిని కూడా సత్కారం చేయవలసిందిగా నేను కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ అటాచ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. సత్సంబంధాలు అనేది గాంధీ రోడ్డుకి బాగుంట కుటుంబం అంటారు. మా అన్నగారికి శిష్యులు బాగుంట సుబ్రహ్మణ్యుడు గారు, మా వదిన గారు భారతమ్మ గారు అందరూ కూడా గాంధీ రోడ్లో గోల్డ్ మర్చెంట్స్ వారి వ్యాపారాలు కూడా బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటాను. ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో విధంగా పదవులు రావాలి అనేది కూడా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నేను కూడా ఇదివరకు ఇప్పటికీ పార్టీ మార్పులు చేర్పులు చేసింది. ఇదివరకు పేర్లు పంపించేస్తే దాని ప్రకారంగా వచ్చేది. ఇప్పుడు మళ్ళా మనం ఏది కావాలో కూడా పంపిస్తే వచ్చేది. ఇప్పుడు పేర్లు పంపించాం. తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారనేది కూడా నేను కూడా చూస్తున్నా. దానికి ఆ భగవంతుల ఆశీస్సులు ఖచ్చితంగా వీళ్ళకుండి మా శ్రీరామూర్తి కూడా టీవీ మెంబర్ అవ్వాలని తప్పకుండా
అందరూ, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాధ్యత వచ్చినప్పుడే ఇంకా 10 మందికి సాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిలో నేను ముందు